పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంత మాత్రానే ఆమె కరుణించదు. ఆమె నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని, ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దించుకొని, సాంప్రదాయాల్ని పాటించే వారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనబడే కథనం మనకిదే. విష్ణు పురాణంలో వేరొక గాథ కనబడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. భృగు మహర్షి భార్య ఖ్యాతి తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథలు ఉన్నాయి. ఆదిశంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధరాస్తవం పఠించారని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథనాలున్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇదే నిజమని మనకు తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం. లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కో రూపంలో అవతరించినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సరోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అవతరించిందని చెప్తారు. ఔత్తవ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమి నుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చక్షుష మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి, వైవస్వవ మన్వంతరంలో క్షీరసాగరం నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెలువడుతోంది. ప్రస్తుతం వైవస్వవ మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వవ మన్వంతరంలో లక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది. పూర్వం ఒకసారి దుర్వాస మహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపజేశాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేసింది. అది చూసిన దుర్వాస మహాముని కోపోద్రుక్తుడై, నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. శాప ఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణు వేడుతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మదనం ద్వారా అమృతాన్ని ఉద్భవింపచేసి ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి వారికి సూచిస్తారు. క్షీరసాగర మదనంలో ముందుగా ఉద్భవించిన హలాహలాన్ని ఆ ఈశ్వరుడు సేవించగా, తరువాత సురభి అనే కామధేనువును, ఉచ్ఛ్వశ్రవం అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం వీటన్నింటి తర్వాత క్షీరాబ్దం నుంచి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వవ మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మి జననం వెనుక ఉన్న గాథ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటాం. భక్తి శ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము, మేధస్సు, ఆరోగ్యం ఇత్యాదివి ప్రాప్తిస్తాయి.